ఇది ఎంబ్రాయిడరీ డిజైన్ అన్నమాట. రిక్ ర్యాక్ అంటారు దీన్ని. చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా. ఇది 2 ప్యారెట్స్, ఫ్లవరు, ఇంకా లీవ్స్ వేసి డిజైన్ వేసి కుట్టాను. స్టిచ్చింగ్ అనేది కుట్టిన తర్వాత ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే 6 దారాలు ఉంటాయి. ఆ థ్రెడ్ ఎంబ్రాయిడరీ నీడిల్ విడిగా దొరుకుతుంది. దాంట్లో పెట్టుకుని వేసుకుంటే గబగబా స్టిచ్ అయిపోతుంది, నీట్గాను వస్తుంది. చూపిస్తాను నేను ఎలా కుట్టాలో. మీరు కర్టన్లు, కుషన్స్, టేబుల్ క్లాత్ వాటి మీద డిజైన్ చేసుకుని కుట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఈ థ్రెడ్ ఇలాగనమాట వస్తుంది. మీరు నేను చెప్తాను చూడండి. ఈ మధ్యలో ఖాళీ వస్తుంది చూడండి. ఈ ఖాళీ ఇందులో నుంచి దారం సూది పెట్టి ఇలా బయటికి, చైన్ స్టిచ్కి లోపలికి అంటాం కదా, ఇది బయటికి అనమాట. ఇలా వేసి పూలు అల్లుకున్నట్టే ఇలా తిప్పాలి. థ్రెడ్ తిప్పి ఇలా తీయాలి. ఎస్ లాగా వస్తుంది. మళ్ళీ ఖాళీ ఉంది కదా ఈ ప్లేస్, ఇందులోంచి సూది ఇలా తీసి ఇలా పెట్టి మళ్ళీ ఇలా ఎస్ మళ్ళీ అలాగే ఇలా సూది బయటికి పెట్టి దారం ఇలా తీయాలి. ఇలా సూది మళ్ళీ అలాగే ఇలా పెట్టి బయటికి మళ్ళీ అలాగే దారం పెట్టి ఇలా తీయాలి. మనం నాట్ వేయాలంటే ఇలాగా బయట నుంచి దారం సూది తీసి ఇలా వెనక వెంపు లాగి నాట్ వేయాలి. ఇలాగ వస్తుంది.